ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే అపరాలలో పెసర ముఖ్యమైనది. ఈ పంట సాగుతో భూసారం పెరగటంతో పాటు తరువాత వేసే పంటకు నత్రజని అధికంగా లభిస్తుంది. ప్రస్తుతం భూములను దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో పెసర సాగుకు అనువైన రకాలు, యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా, గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జులై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖరీఫ్కు అధిక దిగుబడులనిచ్చే అనువైన పలు రకాలు ఉన్నాయి. తెలంగాణ నుండి విడుదలైన రకాలు MGG 295 రకం పంటకాలం 60 నుండి 65 రోజులు. ఈ మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాపు మొక్క పైభాగానే ఉండి గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. మవ్వకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. మరో రకం WGG 37. ఈ రకం పంటకాలం కూడా 60 నుంచి 65 రోజులు. గింజ ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంది. రాష్ట్రమంతటా అన్ని కాలాల్లో పండించడానికి అనుకూలమైనది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎల్లో మొజాయిక్ తెగులు తట్టుకుంటుంది. TM 96-2 పంటకాలం 60 నుంచి 65 రోజులు. రబీ, వేసవి, మెట్ట, మాగాణిల్లో వేసుకోవచ్చు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అధిక తేమను, బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. ముఖ్యంగా వరి మాగాణులకు అనువైన రకం MGG 348. భద్రాద్రి పేరుతో కూడా పిలుస్తారు. ఈ రకం పంటకాలం 65 రోజులు. ఖరీఫ్, రబీకి అనువైన రకం. ఎకరాకు 4 నుండి 5 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకి అనుకూలం. రబీ సాగుకు అత్యంత అనుకూలమైనది. బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. MGG 347. మధ్య నుండి విడుదలైన ఈ రకం పంటకాలం 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాయ మొక్క పైభాగాన ఉండి గింజ లావుగా సాదాగా ఉంటుంది. మవ్వకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. MGG 42. ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు అనువైన రకం. ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. పొడవైన కాయలు కలిగి, లావు కలిగి, మెరుపు గింజలు ఉంటాయి. పల్లాకు తెగులు తట్టుకుంటుంది. ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా అనువైన రకం. ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలైన రకాలు LGG 407. ఈ రకం 3 కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. పంటకాలం 65 నుండి 70 రోజులు. పల్లాకు, నల్ల, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. LGG 460. ఈ రకం పంటకాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. కాయలు గుత్తులు గుత్తులుగా పైభాగంలో ఉండి కోయడానికి సులువుగా ఉంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మువ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణులకు అనువైన రకం LGG 450. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కోత సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా ఉంటాయి. LGG 410. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకేసారి కోతకొస్తుంది. వరి మాగాణులకు అనువైన రకం IPM 214. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకొచ్చే రకం. గింజలు మధ్యస్థ లావుగా మెరుస్తుంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పెసర సాగుకు నేల తయారీ చాలా ముఖ్యం. ఒకసారి నాగలితోనూ 2 సార్లు గొర్రుతోనే మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చెయ్యాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. తొలకరిలో ఎకరాకు విత్తనం 6 నుండి 7 కిలోలు సరిపోతుంది. విత్తనాన్ని విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి.
కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరామ్తో 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమితాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు తెగుళ్లు, రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. పెసర వర్షాధారపు పంట. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుంచి 50 రోజుల దశలో మరోసారి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటి తడులు ఇవ్వకూడదు. పెసర సాగులో కలుపు నివారణ కూడా కీలకమే. పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చెయ్యాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గుర్రుతో అంతర కృషి చెయ్యాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాస్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారీ చెయ్యాలి. ఊదతో పాటు చిప్పెర గరికలాంటి గడ్డిజాతి కలుపు ఉంటే క్విజలోఫాస్ ఇథైల్ 5% 400 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి. వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే 2 ఆకుల దశలో ఎకరాకు ఇమజితాఫిర్ 200 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలు మారాలి. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకొని ఆదర్శ వ్యవసాయం చేయాలి. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులు తట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే మైక్రో ఇరిగేషన్. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుండి అందుతున్న చేయూతను ఒకసారి పరిశీలిద్దాం. సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నీరు అవసరానికి మించి పంటలకు వాడుతున్నారు రైతులు. దీంతో అత్యంత విలువైన నీటిని, పోషకాలను వృధా చేయడమే కాకుండా మంచి భూములు క్రమంగా చౌడుబారుతాయి. ఏ పైరు నుండైనా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలోనూ నీటి ఎద్దడికి గురి కాకూడదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అంతేకాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారానే వీలు కలుగుతుంది. ఈ పద్ధతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బిందు సేద్యం కాగా మరోటి తుంపర సేద్యం. ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చి డ్రిప్ ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద కానీ, నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీటిని ప్రెషర్తో పైప్ లైన్ల ద్వారా సరఫరా చెయ్యాలి. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగునీరు అందించినప్పుడు నీటి వినియోగం సంప్రదాయ పద్ధతిలో 30 నుంచి 40% ఉంటుంది. తుంపర పద్ధతిలో అయితే 55 నుంచి 70% ఉంటుంది. అదే డ్రిప్ పద్ధతిలో అయితే 90 నుంచి 95% వరకు నీటి వినియోగం ఉంటుంది. ఈ డ్రిప్ పద్ధతిలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఉపరితల డ్రిప్. ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు, వరుసల మధ్య ఎక్కువ దూరం ఉన్న పంటలకు వాడుతుంటారు. నేల దిగువన అమర్చబడే డ్రిప్ ను ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్, చెరకు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, పూల మొక్కల్లో వాడుతుంటారు. మైక్రో స్ప్రింక్లర్ పద్ధతిని ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాల పైబడిన పండ్ల తోటలకు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ లాంటి పంటలకు వాడుతుంటారు. డ్రిప్ పద్ధతి వల్ల 21 నుంచి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో హెచ్చుతగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను అందించడం వలన మొక్కలు ఏపుగా పెరిగి 15 నుంచి 150% అధిక దిగుబడులు వచ్చే అవకాశముంది. ప్రతి చెట్టుకు నీరు సమానంగా అందడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడుస్తుంది. దీంతో 30 నుంచి 45% విద్యుత్ ఆదా అవుతుంది.
పోషక పదార్థాలను ఫర్టిగేషన్ ద్వారా అందిస్తే నేరుగా మొక్కల వేళ్లకు అందుతుంది. దీంతో దాదాపు 20 నుంచి 43% ఎరువులు ఆదా అవుతాయి. స్ప్రింక్లర్ సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమిపైన విరజిమ్మడం జరుగుతుంది. ఈ విధానంలో పైపుల్లో ప్రవహింపజేసినప్పుడు ఈ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపై పడుతుంది. స్ప్రింక్లర్లను 3 విధాలుగా అమర్చుకోవచ్చు. శాశ్వతంగా భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చుకోవచ్చు. రెండో పద్ధతి కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్ధతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మూడో పద్ధతి తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకునిపోయి అమర్చుకోవడానికి వీలుంటుంది. సంప్రదాయ నీటిపారుదల విధానం మాదిరిగా కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసరం లేదు. దీంతో పంట, భూమిని నష్టపోకుండా పొలం మొత్తం సాగు చేయవచ్చు. కాల్వల ద్వారా సాగునీరు పారించినప్పుడు 35% వృధా అవుతుంది. ఈ పద్ధతిలో అలాంటి నష్టం జరగదు. అవసరమైనంత లోతుకు మాత్రమే నీటిని ఇవ్వవచ్చు. 5 నుంచి 20% నాణ్యమైన అధిక దిగుబడిని తీయవచ్చు. ఎకరా పొలంలో స్ప్రింక్లర్లను అమర్చేందుకు 16,000 నుంచి 18,500 వరకు ఖర్చవుతుంది. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకోవచ్చు. అంతేకాకుండా యూరియా, డిఏపి వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకుని వృధాను అరికట్టవచ్చు. ఈ పద్ధతిలో ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చు. ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా అరటిపండు తప్పనిసరి. అలాంటి అరటి పంటను మార్కెట్కు అనుగుణంగా పండించినట్లయితే మంచి లాభాలు గడించవచ్చు అంటున్నారు కడప జిల్లా పులివెందుల పరిధిలోని నల్లపురెడ్డిపల్లి రైతు బలరామిరెడ్డి. తనకున్న 30 ఎకరాలలో నూతన పద్ధతులను అవలంబిస్తూ అరటి పంటను పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పొడవాటి అరటి గెలలు, దృఢంగా ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో ఈ క్షేత్రం చూడముచ్చటగా ఉంది కదూ. ప్రతి గెలలోనూ 12 నుంచి 13 హస్తాలకు తగ్గకుండా ఉన్నాయి. ఈ తోటను చూసిన వారెవరైనా అబ్బా అనక మానరు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో ఉంది ఈ క్షేత్రం. తోటను నిశితంగా గమనిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతే ఈ అద్భుత వ్యవసాయానికి సృష్టికర్త. పేరు బలరామిరెడ్డి. గెలలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటి తోటను 30 ఎకరాల్లో సాగు చేశారు బలరామిరెడ్డి. 30 ఏళ్లుగా అరటి సాగులో అనుభవం ఉన్న ఈ రైతుకు మార్కెట్కు అనుగుణంగా సాగు చేపడుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని చక్కటి ప్లానింగ్తో డ్రిప్ సిస్టమ్ ద్వారా అందిస్తున్నారు. ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో మొదటి నుండి చివరి ప్రతి మొక్కకు అందించడంతో సమాంతర గెలలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు. 1995లో మొట్టమొదటిగా ఇండో అమెరికన్ వారు ఈ ఉద్యాన శాఖ అధికారుల ద్వారా మాకు టిష్యూ కల్చర్ అరటి సప్లై చేయగలిగారు. అంటే మొత్తం జిల్లాలోనే ముగ్గురు, ఈ పులివెందుల తాలూకాలో 3 రైతులకు ఇచ్చారు. ఈ టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత ఏమైందంటే పంట పెట్టిన తర్వాత 10 నెలలకు ఖచ్చితంగా కటింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ తోట మే 25వ తారీఖున పిల్లకలు పూడ్చడం జరిగింది టిష్యూ కల్చర్. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ లోడ్ కటింగ్ అవుతుంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి ఒక కటింగ్, రెండో వారం కటింగ్ చేస్తే దాదాపు 80-90% 11 నెలలు వచ్చేటికి మొత్తం కటింగ్ 90% పంట అయిపోతుంది. అప్పుడు దేశవాళ రకంలో ఏమైందంటే 18 నెలలు పట్టేది పంట, 12 నెలల నుంచి 18 నెలలు. ఈ అడ్వాంటేజ్ వల్ల మనకు మార్కెట్ కాయ నాణ్యత పెరిగింది. కటింగ్ కూడా ఒక చిన్న రైతు 2 ఎకరాలు 3 ఎకరాల పొలంలో కూడా అవసరమైతే ఒక ఢిల్లీ లోడు ఆ తోటలోనే కాయలు తీసుకొని పోయి ఆ వ్యాపారస్తులు తీసుకొని కూడా సౌలభ్యం ఏర్పడింది. మార్కెట్ కూడా వచ్చింది. 1995లో బాంబే వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచి ఒక ఫస్ట్ సరుకు తీసుకోవడం వల్ల ఆ సరుకు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందంటే ఈ రాయలసీమలో పండే అరటికి మార్చి టు ఏప్రిల్ మే పండే పంట ఎక్కడే కానీ కలర్ షైనింగ్ కానీ ఇంకోటి కానీ ఈ క్వాలిటీ పంట దొరకదు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇండియాలోనే దొరకదు. అది వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ ఫుడ్ కార్పొరేషన్లే డిసైడ్ చేశారన్నమాట. ఎందుకంటే లార్జ్ స్కేల్లో వాళ్ళ వ్యాపారస్తులు వస్తున్నారు కాబట్టి మేము కూడా రైతులు దానికి అనుగుణంగా పంటలు పెట్టి ఆ టయానికి
పంట పండించే ఏర్పాటు చేసుకొని పూర్తిగా తీసిపోయే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడున్న మార్కెట్ రేట్లో 15,000 రూపాయలు ఉంటే పెట్టుబడి వస్తుంది. 15,000 పైన ఉంటేనే రైతుకు లాభం వస్తుంది. అరటికి 1,50,000 నుంచి 2 లక్షలు 2,50,000 కూడా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు మొక్కల రేట్లు పెరిగినాయి, డ్రిప్ ఎరువుల రేట్లు పెరిగినాయి, డ్రిప్ కాస్ట్ పెరిగిపోయింది. అరటి 10 నెలల పంట, ఎకరాకు 1,00,000 రూపాయల పైనే పెట్టుబడి అవుతుంది. 6 కాలం కష్టపడి పండిస్తూ తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పెట్టిన పెట్టుబడి శ్రమ వృధా అవుతుంది. పైగా అప్పులే మిగులుతాయి. ఈ సమయంలో ప్రభుత్వం నష్టపోయిన పంటకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటే రైతులు గట్టెక్కుతారంటున్నారు. అంటే పెట్టుబడిని లెక్క చేయకుండా పెట్టుబడి పెడతా పోయాం. చిన్న రైతులకు పెద్ద రైతులకు తేడా ఇక్కడ ఏముందంటే, చిన్న రైతు ప్రతిరోజు తోట పోయి ఆయన పని ఆయన సొంతం చేసుకుంటాడు కాబట్టి 2-3 ఎకరాల రైతు ఆయన కష్టార్జిత ప్రకారం ఏదో 10 రూపాయలు కష్టపడుతున్నాడు. పెద్ద రైతుకు లేబర్ సమస్య దండిగా ఉంది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏముందంటే డ్రిప్ ఎరువులు. మనకు గవర్నమెంట్ రేట్లు మామూలు ఎరువుల మీద సబ్సిడీలు ఇది ఇస్తుంది, కానీ డ్రిప్ ఎరువులన్నీ మనకు మొత్తం ఎరువులన్నీ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారము విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, రైతుకు దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. కనీసం అవన్నీ తగ్గించుకుంటే రైతుకు పెట్టుబడిలో తగ్గుతుంది. అది ఇప్పుడు మీరు చూస్తున్నంత గెలతోంది రేటు. ఇప్పటికి పంట పెట్టుబడి అంతా అయిపోయింది, చేతికొచ్చే దశ. ఇప్పుడు ఎండాకాలంలో సుడిగాలు రావడము, చెట్టు పడిపోవడం జరిగిందనుకో, అరటికాయ తీసుకోవడం రైతు వ్యాపారస్తుడు మొత్తం 1,50,000 2 లక్షలు ఎకరాకు నష్టపోతారు రైతు. ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ సపోర్ట్ లేదు దానికి. కేవలం చెట్లు పడిపోతే ఒక హెక్టార్కి 25,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే ఎకరాకు 10,000. ఒక మొక్క ఖరీదు 15 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు 15-10 రూపాయలు పెట్టి 1,400 మొక్కలు పుడితే మొక్క ఖరీదు 2,000. 3 లక్షలు పెట్టుబడి పెడితే 10,000 రూపాయలు రైతుకి ఇస్తే కౌలు రైతులు, చిన్న రైతులు వాళ్ళు ఎక్కడ పోయి అప్పులు తీర్చగలుగుతారు? అయితే ఏ రోజు కూడా అరటికి ఇన్సూరెన్స్ వచ్చిన రైతుకు పాపాన పోలే. ఎన్ని ప్రభుత్వాలకు ఎన్ని రిప్రజెంటేట్ చేసినా కూడా, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, పాలకులు మారుతున్నారు కానీ, ఈ అరటి రైతుల వ్యధను ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. ఎందుకంటే అరటి విస్తీర్ణం ఇప్పుడు చీనా రైతులు కూడా చీనా వైరస్ వల్ల చనిపోవడం వల్ల ఇదేదో లాభసాటిగా ఉందని చెప్పి మనకు ఇప్పుడు దాదాపుగా నాకున్న నాటి కూడా పులివెందుల తాలూకాలో ఈ సంవత్సరం ఒక 15,000 ఎకరాలు అరటి ఉన్నట్లుంది. రేపు సంవత్సరం 20-25,000 ఎకరాలకు పోయేటట్టుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా అంతా చిన్న ఇట్లా బెల్ట్. అది ఇంకా ఒక ప్రధానమైన సమస్య అంటే ఇక్కడ వచ్చే వ్యాపారస్తులు ఎవరు వస్తారో తెలియదు. 70 నాకు 30 ఎకరాలు ఇక్కడ అరటి ఉంది. ఇప్పుడు 30 ఎకరాలు నేను రైతుగానే పెట్టినా. 30 ఎకరాలు అరటి పడిపోతే నీకు 5 ఎకరాలకే కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే పంట పెట్టేది ఎంకరేజ్మెంట్ ఉండాలి, రైతుగానే చూడాలి. వాడు ఏ స్థాయి రైతు అనేది కాదు, ఎవరికైనా రూపాయి నష్టమే. రైతు దీంట్లో ఇప్పుడు కౌలుకి ఇచ్చే భూమి నేను చేసుకోలేక పాల రైతు పెట్టుబడి అంతా నేను పెడతా, కష్టం వాళ్ళది. ఇదంతా పండి వచ్చేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వగలుగుతాను నేను. వీళ్ళని కూడా లెక్కలు తీసుకొని అన్ని విధాల ప్రభుత్వం సపోర్ట్ చేయాలా. వ్యాపారస్తులు కూడా ఎట్లున్నారంటే, మార్కెట్లో కాయ తక్కువ ఉంటే ఎలాంటి సరుకైనా డబ్బు పెట్టి కొంటాడు. కాయగాన మార్కెట్లో ఎక్కువ ఉండిపోతే ఎంత బాగున్నా సరుకు ఏదో పేరు పెట్టి రేటు తగ్గించుకొని 500, 1000, 2,000, 3,000 దగ్గర. ఇంకా అరటి పూర్తిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో కన్నా ఒక వారం నా తోటకి వ్యాపారస్తులు రాలేదు అనుకో, నేను వ్యాపారం వెంట పడాలి. ఎందుకు పడాలా? ఇది నిలబడదు, సరుకు మాగిపోవడమో పడిపోవడమో జరుగుతుంది. 15,000 కాదురా బాబు, 10,000 ఇచ్చిన కొట్టుకొని నాకు ముందు సరుకు తీసుకోమని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా మార్కెటింగ్ సౌకర్యాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, రైతులు అనుసంధానంతో దీన్ని ఖచ్చితంగా పంటను ఏ దశలో పెట్టాలా, ఎప్పుడు పెట్టాలా అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే కానీ రాబోయే కాలంలో లేకపోతే రైతులు గడుపరి తీరుకునే పడుతుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్,